జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులను, అక్రమ కేసులను, డైవర్షన్ పాలిటిక్స్ను మాత్రమే నమ్ముకొని బతుకుతూ ఉన్నది ఈ అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఇష్యూ దొరికినా దాన్ని పట్టుకొనే బ్రతుకుతాం అనేటువంటి ఒక దిగజారుడుతనంతో అలా ముందుకు పోతూ ఉన్నది. మహా న్యూస్ మీద ఏదో జరిగింది అని చెప్పేసి తెల్లవారక ముందు 10 నిమిషాలు కాకముందే మొత్తం మంత్రులు అక్కడ పోయి వాళ్ళని పరామర్శించుడు, మద్దతు పలుకుడు, తోక తొండం ఇదేదో చేస్తూ ఉన్నారు అక్కడ. ఇదే రాష్ట్రంలో, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క జర్నలిస్ట్ ఇండ్ల మీదకి పోయి భార్య పిల్లలతో సహా గొడ్లను కొట్టినట్టు కొట్టిండ్రు. ఇష్టరాజ్యం బాధిండ్రు. ఇండ్లన్నీ ధ్వంసం చేసిండ్రు, స్టూడియోలను ధ్వంసం చేసిండ్రు, అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పడేసిండ్రు, వాళ్ళ వెంటబడి తరిమిండ్రు. ఒక ఆంధ్రజ్యోతి విలేకరుని అయితే కత్తి పట్టి పొడిసిన సందర్భాలు. ఎంతోమంది విలేకరులను జర్నలిస్టులను వేధిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏ రోజు వాళ్ళ పట్ల స్పందించలేదు, వారికి మద్దతు తెలపలేదు. ఇలా మహా న్యూస్ మీద ఏదో జరిగిందని చెప్పేసి ఉలికిపడే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కానీ ఇతరత్ర కొంత స్వయం ప్రకటిత మేధావులు లేదంటే వ్యక్తిగత స్వార్థం కోసం గత ప్రభుత్వం మీద కుసంస్కారులుగా మారి రాజ్యం ఆరోపణలు చేసి ఇలా పదవులు దొబ్బి అన్నటువంటి కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కానీ ఇప్పుడు నోరు తెరవట్లేదు. ఇప్పుడు ఏదైతే ఈ మహాన్యూస్కు మద్దతుగా పోయి నిలబడతా ఉన్నారు. మరి దీనికి ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు పెట్టిండ్రు. ఈ రకంగా ప్రోపగండా చేస్తున్నారు, ఈ రకంగా బదనాం చేస్తున్నారు, ఈ రకంగా చెప్పుకోలేనటువంటి థంబ్నెయిల్స్ పెడతా ఉన్నారు. కుటుంబ సభ్యులను, వాళ్ళ కుటుంబాలను, వ్యక్తులను రాజ్యం ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వారిపైన చర్యలు తీసుకోమంటే ఒక్కరోజు కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇవాళ మాత్రం తగుదనమ్మా అంటే వచ్చి తెగ ఒలకబోసుకుంటూ ఇది కరెక్ట్ కాదు, మేము మద్దతు ఇస్తాం, మీ మద్దతు ఎవరికి కావాలి? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కనుక కేటీఆర్ గారి పైన రాజ్యం థంబ్నెయిల్స్ పెట్టి ఏదైతే జర్నలిజం ముసుగులో మానవత విలువలు కోల్పోయి ఎలాంటి ఆధారాలు లేకుండా వికృత చేష్టలతోటి, వింత పోగడలతోటి పబ్బం గడుపుకున్నప్పుడు ఒక్కరన్నా నోరు తెరిచి మాట్లాడాల్సిందే. ఒకవైపు జర్నలిస్టుల పైన ఇష్టరాజ్యం దాడులు జరిగితే స్పందించిన వాళ్ళు ఇవాళ మహా న్యూస్ వెనకకి ఎందుకు ఉరుకుతున్నారు, మహా న్యూస్ దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ చీమ కుడితే అక్కడ నొప్పి వస్తుంది వాళ్ళకి. అక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు స్పందిస్తూ ఉన్నారు. అంటే సీమాంధ్ర నుంచి ఇక్కడ కుట్రలకు తెరలేపుతున్నారు. ఈ కుట్రలకు ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు, బీజేపీ అగ్రనాయకులు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అంటే ఉన్న పలంగా ఈ తెలంగాణను తీసుకుపోయి సీమాంధ్రుల చేతిలో తాకట్టు పెట్టి వాళ్ళ బూట్లు నాకుండా బతుకుదామనే ఆలోచనలోనే ఇలా తెలంగాణలో కొంతమంది నాయకులు తయారైంది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి కుటుంబంలో పిల్లల్ని, వాళ్ళ ఇళ్ళ పైన మీరు చేసినప్పుడు రాక్షస క్రీడలకు ఒక్కరు స్పందించలేదు ఎందుకు? ఆ రోజు లేవా ఈ మానవత విలువలు, ఈ మానవీయ కోణం ఆ రోజు లేదా మీ దగ్గర? ఇవాళ ఎందుకు ఉరికి పడుతున్నారు? 4 అద్దాలు వలగంగానే పోలీసులు కూడా ఎన్నోసార్లు మేము కేసులు పెడితే స్పందించలేదు. ఇవాళ మాత్రం సుమోటో కేసులను బుక్ చేసి ఉన్న పలంగా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆధారాలతో సహా మేము చాలాసార్లు కేసులు పెట్టినప్పుడు పోలీసులు ఎందుకు స్పందించలేదు? అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పోలీసులుగా మారిందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులుగా పనిచేస్తూ ఉన్నారా? మీరు తెలంగాణలో మిగతా మీడియా జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళని విపరీతంగా కొట్టినప్పుడు, జైలు పాలు చేసినప్పుడు, కత్తులతో ఒడిసినప్పుడు ఒక్కడు స్పందించలేదు. కానీ ఇలా మహా న్యూస్ కింద కాగానే ఎందుకు ఉలికిపడతా ఉన్నారు? ఇంకొక 2-3 ఛానళ్ళు ఉన్నాయి వీళ్ళ చేతిలో నడిచేటి. అంటే తెలంగాణను బదనాం చేయాలి, తెలంగాణను మొత్తం బర్బాద్ చేయాలి, రోడ్డు మీద నిలబెట్టాలి, దాని తర్వాత ఉన్నదంతా సీమాంధ్రకు తరలించుకుపోవాలి, సీమాంధ్ర నాయకత్వం ఇక్కడ అగ్రభాగాన నిలబడాలి, తెలంగాణలో ఎవరు పాలించకూడదు అనేటువంటి ఒక మూర్ఖ పాలచోళ్ళని ఇవన్నీ కుట్రలు తెలియజెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మహా న్యూస్ కావచ్చు, ఇంకా కొన్ని ఛానళ్ళు ఏవైతే సీమాంధ్రుల కన్సర్నల్లో ఏదైతే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కన్సర్నల్లో నడుస్తూ ఉన్నాయో న్యాయంగా జర్నలిస్టుల విలువలను కాపాడండి, జర్నలిజానికి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తించండి. కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకొక పార్టీ పక్కన పెడితే జర్నలిస్టులు అనేవాళ్ళు టోటల్ టైం వాళ్ళు జర్నీ చేయాల్సింది.
ప్రజల కోసం, వ్యవస్థ కోసం. అట్లాంటి మీరు విలువలను దిగజార్చుకొని మరీ దిగజారుడు ప్రవర్తనను కొనసాగించొద్దు. నిజంగానే ఈరోజు వాళ్ళ కోసం మద్దతిస్తున్నటువంటి ఏ నాయకుడైనా గతంలో జర్నలిస్టుల పైన దాడి జరిగినప్పుడు కనుక స్పందించుంటే ఖచ్చితంగా కూడా వారికి ఇలా గౌరవం ఉండేది. కానీ మీ ఆటలు, మీ కుట్రలు అన్నీ వాళ్ళ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను.